ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాగేశ్వరరెడ్డి గారు వారు చదవాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్న క్లాసెస్ ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఛాలెంజెస్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏ పిల్లగాడైనా ఏ అమ్మాయి అయినా ఏదైనా చదువుకోవాలంటే ఏదో ఒక నాన్ గవర్నమెంట్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరికీ మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అందరికీ మన భారత రాజ్యాంగం హక్కులను కలిగిస్తుంది. ఏ పిల్లగాన్ని కూడా 10th అనేది మ్యాండేటరీ, ఒక్క పైసా ఖర్చు లేకుండా చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. సరే, పై చదువులకు స్కాలర్షిప్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, చాలా. అంటే ఎవరైనా చదువుకోవాలా, ముందుకెళ్ళాలా అంటే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే చూసుకోవాలి. చిన్నపిల్లలు మీరు ఉన్నారు కదమ్మా, మీరు మీ సీనియర్స్ ఉన్నారు కదా, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ప్రకారంగా చదువుతూ ఉన్నారు, వాళ్ళ పనులు ఏ ప్రకారంగా చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా రోజు దినచర్య వాళ్ళు ఉన్నారు అనేది. దాని తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు లేదో వాళ్ళు సమాజంలో వెనుకబడిపోతూ ఉన్నారా. ఇప్పుడు సార్ చెప్పినట్టు అనేక కులాలు ఉన్నాయి, నాసిరెడ్డి గారు చెప్పినట్టుగా అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళకు ఐడెంటిఫికేషనే లేదు, అంటే గ్రాడ్యుయేట్ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కొన్ని కులాలని. మీరు మీకు ఇది అవకాశం, ఇది అవకాశం ఇది మీకు కాదు, ఇది ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఇక్కడ ఉన్నారు, మీరు ఇంతమంది కలిసి ఉన్నారు, ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇది అవకాశమే, ఇది ఒక ఆపర్చునిటీ, ఇది మైనస్ కాదు. లేదు, ఇది ప్లస్. మీకు ఇది పెద్ద ప్లస్. అందరూ ఒక దగ్గర ఉండటం, ఒక కుటుంబం లాగా ఉండటం, ఒక కుటుంబం లాగా పడుకోగలగటము. ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి మ్యారేజెస్ విషయంలో కానీ, విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి దాతలు కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ కూడా పర్యవేక్షణలు మీకు ఏదైనా అవసరం ఉంది అనేది ప్రతిదీ కూడా చేకూరుస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, గ్రామాలకు పోయినప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు, మీ అంత మీలాగా చదువుకుని ఉండరు, వాళ్ళకి ఆపర్చునిటీలు. మీరు ఊర్లోకి పోయినప్పుడు కొంతమంది చూస్తారు కదా, మీ ఊర్లోకి పోయినప్పుడు అక్కడ పిల్లలు ఏం చదువుకుంటా ఉన్నారు, మీతో పోటీ పడ చదువుతూ ఉన్నారు. కొంతమంది ఇంజనీర్స్ అండ్ కొంతమంది మెడికల్ కాలేజీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మేనేజర్గా కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. చాలా వండర్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా చురుకుగా బాగా ప్రతి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, దాని తర్వాత ఎలాంటి కేర్ తీసుకోండి, ప్రతిదీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని పెంచడం, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడం అనేది మనకు అంత సులభం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి 20-30 మంది ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత ఎడ్యుకేషన్స్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ పిల్లలను కూడా మంచి స్కూల్స్లో, మంచి కాలేజెస్లో, దాని తర్వాత మంచి అవసరం ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం కూడా ఇప్పించడం సమకూర్చి